వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. మా వాలంటీర్లు, యువగలం వాలంటీర్ల మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద రాళ్లు రువ్వారు, వాళ్ళ మీద ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు చేశారు. నారా లోకేష్ గారి మీద కేసులు పెట్టారు, ఆయనతో నడిచిన నాయకుల మీద కేసులు పెట్టారు, ఆయన కలవడానికి వచ్చినటువంటి ప్రజల మీద కేసులు పెట్టారు. అరే ఒక కూరగాయల వ్యాపారి కనీసం అయ్యో లోకేష్ గారు వచ్చారని కలిస్తే ఆ కూరగాయల దుకాణం నెక్స్ట్ డే వరకు తీసవతలు పారేశాడండి. కొబ్బరి బోండం ఇస్తే ఆ కొబ్బరి బోండాల దుకాణాన్ని తీసవతలు పారేశారు. ఆయన నిలబడి మైక్ మాట్లాడుతుంటే ఆ స్టూల్ గుంజేశాడు. సిగ్గులేని విధవాళ్ళు ఆ రోజున అంత చేసినా సరే ఎక్కడ కనీసం తొణకకుండా బెనక్కుండా బాస్ మీరేం చేసినా నేను కంటిన్యూ చేస్తా అన్నాడు. కంటిన్యూ చేశాడు, ముందరికెళ్ళాడు. కేవలం ఒక కొడుకుగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడైతే అక్రమ కేసు బనాయించి ఆయన్ని 53 రోజుల పాటు నిర్బంధించారో అప్పుడు మాత్రమే ఆయన బ్రేక్ ఇచ్చారు. దానికి కూడా కారణం ఏం చెప్పారంటే ఐ హ్యావ్ టు బీ విత్ ద ఎంటైర్ కార్డర్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది లీగల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో హీ జస్ట్ గేవ్ అ బ్రేక్ దెన్.